హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. ఇది మా బ్రింజాల్ మొక్క. ఈ మధ్య కొంచెం పని ఎక్కువ అవటం వల్ల నేను ఇది సరిగ్గా పట్టించుకోలేదండి. అయినా సరే పాపం చక్కగా ఉంది. ఇది 1 ఇయర్ పైన ఉన్న వయసు మొక్క అండి. అంటుకట్టిన మొక్క అనమాట వృష్టికాయలకి. ఈ కిందన చూసారా కొమ్మలు పెరుగుతున్నాయి వృష్టికాయ మొక్కది. అవి తీసేయాలన్నమాట. అలాగే కలుపు మొక్కలు ఉన్నవి కూడా తీసేయాలండి. అవన్నీ ఉంటే మళ్ళీ మన మొక్కకి బలం తగ్గిపోతుంది కదా. ఇది చూడండి, ఇక్కడ కింద నుంచి కూడా బ్రాంచ్ వచ్చింది. కానీ మొగ్గలు అవి ఉండడం వల్ల ఆ బ్రాంచ్ నేను తీయలేదు. కానీ ఆకులు తీసేసి ఆ కలుపు మొక్కలు కూడా తీసేసి అక్కడంతా క్లీన్ చేశాను. ఇక ఈ పక్కన బాటిల్ చూస్తున్నారా, ఆ బాటిల్లోనేమో నేను కిచెన్ వేస్ట్ వేసి నింపుతానమాట. అలా నింపటం వల్ల మనకి మొక్కకి కావలసిన న్యూట్రియంట్స్ అందుతూ ఉంటాయి. అలాగే మొక్కల వేర్లు పాడైపోకుండా ఉంటాయి అన్నమాట. ఇది ఇట్లాగ చేయటం వల్ల మనకి ఈ మొక్క 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు కూడా క్రాప్ని ఇస్తూనే ఉంటుందండి. టైం టు టైం తనకి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. అలాగే పెస్ట్లు అది మాత్రం కంట్రోల్ చేస్తూ ఉండాలండి. లేకుంటే చాలా పెస్ట్లు వస్తాయి. అందులో ఇప్పుడు వర్షాకాలం ఒకట చూసారా ఎట్లా వచ్చిందో, అట్లా తెల్లగా ఉంటుంది. తెల్లనల్లి అంటారు, ఎల్లోగా ఉంటుంది, మళ్ళీ నల్లగా కూడా ఉంటాయండి. ఎఫిడ్స్ అంటారు. చిక్కుడుకాయకి వస్తుంది కదా, అట్లా అనమాట. రకరకాల పెస్ట్లు వస్తాయండి. ఆకుల్ని తినేస్తాయి గొంగళీలు కనుక పట్టుకుంటే. అవన్నీ రాకుండా మనం చూసుకుంటూ ఉండాలి. ఆకు పైన రంగు మారుతుందండి. దాన్ని గమనించారంటే మీకు అర్థమవుతుంది పెస్ట్ ఉందా లేదా అన్నది. అది కూడా చూపిస్తానండి ఇందులో ఎక్కడెక్కడ ఎలా వచ్చిందో పెస్ట్ అన్నది. పెస్ట్లు పోవడానికి మనం పుల్ల మజ్జిగ స్ప్రే చేయొచ్చు ఇంగువ కలిపి. అలాగే నీమ్ ఆయిల్, సోపు డ్రాప్స్ వేసి 4 ఏ సోప్ అన్నా వాడచ్చండి. డిటర్జెంట్ కానీ మనం అంట్లు తోముకునేది కానీ ఏదన్నా వేసి 1 లీటర్కి ఒక 5 ml నీమ్ ఆయిల్ వేసి 2-3 చుక్కలు సోపు వేయటం వల్ల కూడా కంట్రోల్ అవుతుందండి. అలాగ కాకపోయినా ఏదీ లేదు అందుబాటులో అంటే షాంపూ కూడా స్ప్రే చేయొచ్చండి. కొంతమంది అయితే టాల్కమ్ పౌడర్ వేయడం వల్ల కూడా పెస్ట్లు తగ్గుతాయంటారు. బూడిద వేయటం వల్ల కూడా పెస్ట్ తగ్గుతుందండి, ఎఫిడ్స్ అనేది. అది మనకి అందుబాటులో ఏది ఉంటే అది యూస్ చేసుకోవచ్చండి ఆర్గానిక్గా. ఇది చూసారా పెస్ట్ ఎలా ఉందో. నేను సాధారణంగా ఇలా ఇంత ఎక్కువ పెస్ట్ ఉంటే కనుక ఆకులు తీసేస్తానండి. కాండానికి ఉన్న పెస్ట్నేమోను చేతితో నలపడం లేదా ఆకుతో తీయడం చేస్తాను. చూడండి, ఏదో ఆకుతో తీసేస్తున్నాను. ఆ తర్వాత ఆకంతా మొత్తం తీసేస్తాను. కాండం మాత్రం క్లీన్ చేశాను అనమాట. పువ్వు ఉంది కదా అందుకని. లేదంటే సాధారణంగా ఆ కొమ్మ కూడా కట్ చేసేస్తానండి మరీ ఎక్కువగా కనుక పెస్ట్ ఉంటే. ఎందుకంటే అది మిగతా చెట్టు అంతా పాడు చేసేస్తుంది కదా, అందుకోసం అనమాట. చేత్తో ఇలా నలిపేస్తూ ఉంటాను అనమాట. ఎలా వీలైతే అలాగ మనం పెస్ట్లని కంట్రోల్ చేయాలండి. చెయ్యి ముందు మనకి ఆయుధం అన్నమాట. అలాగా అది చేసినా కూడా అది కంట్రోల్ అవ్వదండి. మనం స్ప్రే చేయాలి ఏదో ఒకటి, అంటే ప్రస్తుతం అనమాట ఇమ్మీడియట్ ఎఫెక్ట్ కోసం మనం చేత్తో అలా నలిపేస్తాం అనమాట. తర్వాత ఆ చేతులు కడుక్కోకుండా మిగతా ముట్టుకుంటే మళ్ళీ ఆ పెస్ట్లు అన్నిటికీ వెళ్తాయి అనమాట. అది కూడా గమనించుకోవాలండి మనం. ఈ చెట్టు అంతా ఉంది అందుకని చెప్పి నేను అలానే చేసేసాను. అందులో వర్షాలు ఒకటి పడ్డాయి కదా. తర్వాత ఏమో పూత అంతా పిందెగా మారాలి అంటే కూడా మనం పుల్ల మజ్జిగ స్ప్రే చేయడం వల్ల కూడా వచ్చిన పూత అంతా పిందెగా మారుతుందనమాట. ఒక్కోసారి వచ్చిన పూత అంతా పిందె అవుతుందన్న గ్యారంటీ అయితే ఉండదండి. మనం అది కూడా గమనించుకోవాలి. అయ్యో పూత రాలిపోయింది అని బాధపడకూడదు. ఇవి చూడండి నల్లగా ఉన్నాయి కదా, అవి ఎఫిడ్స్ అనమాట. ఎల్లో ఉన్నాయి చూసారా, అది కూడా ఒక కైండ్ ఆఫ్ పెస్ట్ అనమాట. ఇంకా వైట్ కూడా ఉంటుందండి, తెల్లనల్లి. ఇందాక చూపించాను కదా, ఆకు వెనకాలంతా అదే ఉంది, తెల్లనల్లి అనమాట. ఇలా ఆకులన్నీ తీసేస్తానండి. ఎక్కువ ఆకులు కూడా ఉంచాల్సిన అవసరం లేదండి. చెట్టు ఎక్కువగా గుబురుగా ఉంటే కనుక ఎక్కువ పెస్ట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇగో ఎల్లో చిన్నది ఉంది చూసారు, అది నలిపేస్తాను తర్వాత. అట్లా అనమాట. అలా ఒక్కొక్క ఆకు చూసుకుంటానండి. చూసుకుని ఎక్కువ ఆకులు ఉన్నవి కూడా తీసేస్తాయి. చూసారా తెల్లనెల్లి ఎంత స్ప్రెడ్ అయిపోయిందో. ఇవన్నీ ఎట్లా చూసుకోవాలన్నమాట మనం. అలా చూసుకోవడం వల్ల అది ఆకు చూసారా రంగు ఎలా మారిందో, అలా చూడగానే వెనకాల పెస్ట్ ఉందని అర్థం అనమాట. ముందు ఆకు చూస్తేనే మనకు అర్థమైపోద్ది పెస్ట్ ఉందా లేదా అని. అందుకే ఇంత క్లియర్గా మీకు చూపిస్తున్నానండి. అంటే ఇది అనుభవం ఉన్న వాళ్ళకి అర్థమైపోతుందండి. కొత్తగా గార్డెనింగ్ మొదలెట్టిన వాళ్ళు ఇది చూస్తే వాళ్ళకి కూడా బాగా అర్థమవుతుందని ఇంత విపులంగా చెప్తున్నాను అనమాట. ఇది ఇట్లాగ మనం చేయటం వల్ల మనకి ఈ పిందెలు చక్కగా నిలబడండి. ఈ పూతంతా నిలబడుతుందండి పెస్ట్లు లేకుండా చూసుకోవడం వల్ల. పెస్ట్లు ఉంటే ఏమవుతుందంటే కాండంలో ఉన్న రసం అంతా పీల్చేస్తాయి, మనకి క్రాప్ నిలబడదు. అది కూడా గమనించుకోవాలన్నమాట మనం. ఒక మొక్క
ఒక ఫ్యామిలీకి ఒక వారానికి 2 వారాలకి సరిపడా ఇస్తుందండి. అలాగా మనం చూసుకోవాలన్నమాట. అప్పుడే మనకి క్రాప్ ఎక్కువ వస్తుంది. లేదనుకోండి అంత బాగా కాయదండి, కష్టం అనమాట. లేదు మనకి కనీసం 3-4 మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, వారానికి ఒకసారి శుభ్రంగా కోసుకోవచ్చండి. అందరికీ సరిపోద్ది అనమాట, నలుగురున్న ఫ్యామిలీకి. వంకాయ మొక్కలు చాలా బాగా కాస్తాయండి. మనం ఎంత బాగా చూసుకుంటే అంత బాగా పంటనిస్తాయి అన్నమాట. మిరపకాయ మొక్కలకి కూడా పెస్టులు వస్తాయండి, టమాటా మొక్కలకి కూడా పెస్టులు వస్తాయి. కానీ వంకాయ కాసినంతగా మిగతావంతా కాయవండి. అవి కాస్తాయి, కాయవని కాదు, కానీ వంకాయ ఎప్పుడు కూడా క్రాప్ చాలా ఎక్కువ వస్తుందండి. మేము అందుకనే ఒక మొక్కే పెట్టుకున్నాము. ఉండేది ఇద్దరము, మాకు సరిపోతుందండి అది. ఒకసారి ఐశ్వర్య గారు కూడా చెప్పారు, అంటే మన నేచర్ గార్డెనర్స్ గ్రూప్లో, అది ఇంటికి ఎంత అవసరమో అన్ని మొక్కలే పెట్టుకోండి అని. ఎందుకంటే టెర్రస్ అంతా నింపేసుకోలేం కదండి, మొక్కలన్నీ ఎక్కువ అయిపోతాయి, మళ్ళీ కష్టమవుతుంది. అందుకనమాట. ఇల్లు చూసారా ఎంత బాగా వచ్చిందో. అవన్నీ కట్ చేసి మళ్ళీ ప్లేట్లో కూడా పెట్టి చూపిస్తానండి మీకు. వర్షం పడడం వల్ల అంతా కచ్చడా అంతా పేరుకుపోయిందండి అక్కడ. దానికి సారీ, మన్నించాలి. ఇంకా క్లీన్ చేయలేదండి, శ్రీలంక వెళ్ళొచ్చాము కదా, చేస్తానన్నమాట అదంతా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.